జిల్లాల నుంచి ఏర్పాటు చేయాలని తమరి ద్వారా కోరుతున్నాను. అంజిరెడ్డి ఒక్క నిమిషం. అధ్యక్ష, మీ ద్వారా కోరేది సమ్మక్క సారలమ్మ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక హెలిప్యాడ్ హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టేస్తే చాలామంది వీఐపీలు కూడా చాలామంది పోతూ ఉంటారు, ట్రాఫిక్ కంజెక్షన్ కాకుండా ఆ ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి అది పెట్టేస్తే ఏంటంటే ఈ 4 రోజులు అక్కడ పెట్టేస్తే చాలామంది పోవడానికి ఆస్కారం ఉంటుంది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారు కోరుతున్నారు. సోదరిమని కవిత గారు చెప్పినట్లు, మల్లన్న గారు చెప్పినట్లు, అంజిరెడ్డి గారు చెప్పినవి కూడా చాలా వాల్యుబుల్. మహేష్ కుమార్ గారు అడ్రస్ చేశాను. సభ్యులు చెప్పినట్లు వారు వాల్యుబుల్ సూచనలు సలహాలు ఇచ్చారు. అధ్యక్ష, సోదరిమని కవిత గారు చెప్పినట్లు సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు. అధ్యక్ష, తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఇది రాజకీయం చేయాలని నేను చెప్పటం లేదు. అధ్యక్ష, ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్, చాలా బాధ అనిపించింది. అధ్యక్ష, ఎవరైతే అరుణ్ అనే పిహెచ్డి కుర్రాడు దాని మీద పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి తను ఇచ్చిన ప్రతి పిక్చర్ని అక్కడున్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. అధ్యక్ష, చెక్కటం జరిగింది. అధ్యక్ష, దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఇందాక సోదరిమని చెప్పినట్లు నేను కూడా పేపర్లో చూసి ఒక 10 నిమిషాలు నేను కానీ మా సెక్రటరీ గారు కానీ కన్సల్ట్ మంత్రి గారు కానీ కొద్దిగా ఆవేదనకు లోనయ్యాం. అధ్యక్ష, అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు. అధ్యక్ష, అనుభవజ్ఞుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈరోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నాను. అధ్యక్ష, కాబట్టి దయచేసి ఒక మంచి కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా వాళ్ళు సంబోధించలేకపోయినా అప్రిషియేట్ చేయలేకపోయినా దాన్ని వక్ర మార్గంలోకి తీసుకుపోవద్దని ఈ సభ ద్వారా తీసుకుపోయిన మిత్రులకి విన్నవించుకుంటున్నాను. అధ్యక్ష, ఇక మల్లన్న గారు చెప్పినట్లు వారు చెప్పింది నిజం. అధ్యక్ష, జాతర వచ్చిందంటే అది ఒక పండగ. ఆ ప్రాంతంలో కొంతమందికి జాతర వచ్చింది గబా 15 రోజుల ముందు టెండర్ అవుద్ది. అధ్యక్ష, ఈ 15 రోజుల్లో జాతర నాడు కూడా అడావుడికి ఏదో చేస్తున్నట్టు చేసి జాతరలో కల్పించే బాధ్యత గతంలో జరిగేది. అధ్యక్ష, అలా జరగొద్దని ఈ ప్రభుత్వం 4 నెలలకు ముందు ఈ టెంపుల్ విషయాన్ని ఒక్కదాన్ని పక్క నుంచి మిగతా వాటన్నిటికీ కూడా సెక్రటరీ గారు అదే రకంగా మిగతా శాఖలన్నీ కోఆర్డినేషన్ చేసుకొని టెండర్స్ పిలిచి ఆ పనులన్నీ అప్పుడే మొదలుపెట్టారు. అధ్యక్ష, ఇప్పుడు చేసే ఈ పనులన్నీ కూడా శాశ్వతంగా మళ్ళీ ఇంటర్నల్గా ఏవైతే రోడ్లు ఉన్నావో అన్నీ కూడా సిమెంట్ రోడ్లే వేస్తున్నాం. అధ్యక్ష, శాశ్వతంగా ఉండే విధంగా ఈ ఫేస్లో చేస్తున్నాం. అధ్యక్ష, ఇంకా బస్ స్టాండ్కి సంబంధించింది ఇతరత్ర కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ వచ్చే జాతర నాటికి రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా పర్మనెంట్గా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టిందని గౌరవ సభ్యులకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష. మహేష్ గారు.